హలో అండి, వెల్కమ్ టు గిద్దలు రుచులు. నేను మీ భాగ్యాన్ని. ఈరోజు మనం ఈ ఎర్రమిరపకాయల చట్నీ గురించి తెలుసుకుందామండి. అసలు ఎర్రమిరపకాయల చట్నీ అంటేనే మన భారతీయ వంటకాల్లో ప్రసిద్ధి చెందింది. ఈ ఎర్రమిరపకాయల చట్నీ కొలెస్ట్రాల్ తగ్గించడానికి, గుండెను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. విటమిన్ బి పుష్కలంగా ఉండడం వల్ల శక్తి సామర్థ్యాలని పెంచుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ చట్నీని కాస్త వేడివేడి అన్నంలో ఎర్రమిరపకాయల చట్నీ నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామంటే ఆ టేస్ట్ గురించి చెప్పలేమండి, అంత బాగుంటుంది. ఫాస్ట్గా కలుపుకొని 4 ముద్దలు గబగబా తింటే కానీ ఆ తృప్తి తీరదేమో అండి, అంత బాగుంటుంది. ఈ ఎర్రమిరపకాయల చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని చూడండి, ఈ మిరపకాయలని శుభ్రంగా కడిగి తొడిమెలు తీసి వేసుకోవాలండి. గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఇలా కాసేపు మగ్గనివ్వాలి. మిర్చి కాస్త మగ్గిన తర్వాత 3 టమాటాలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. చూడండి, ఇలా రెండిటిని బాగా కలిపి 2 మినిట్స్ మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత 1/4 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుందాం. ఈ జీలకర్రని బాగా కలిసేట్టుగా కలుపుకొని తర్వాత స్టవ్ బంద్ చేద్దాం. ఇప్పుడు పొట్టు లేకుండా ఒలిచిపెట్టుకున్న ఈ వెల్లుల్లిపాయల్ని వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసి అలా ఒకసారి కలుపుకుందామండి. ఇదంతా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాము. తర్వాత కొంచెం చింతపండుని యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పుని వేసుకుందామండి. ఈ రాళ్ళు ఉప్పు అయితే టేస్ట్ బాగుంటుంది. ఈ మిశ్రమాన్ని అంతటిని ఫైన్గా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, చట్నీని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. చట్నీని గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం గరుగ్గా మిక్సీ పట్టుకున్నామంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకుందామండి. 1 ఎండుమిర్చి, 4 వెల్లుల్లిపాయ రెమ్మల్ని ఇలా క్రష్ చేసి వేద్దాం. కొంచెం కరివేపాకు వేసి స్టవ్ బంద్ చేసుకుందాము. ఈ పోపుని కొంచెం చల్లారిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చట్నీని యాడ్ చేసి కలుపుకుందాం. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీ 1 వీక్ వరకు ఇలానే టేస్ట్ బాగుంటుందండి. ఎక్కువ రోజులు స్టోరేజ్ అయితే ఉండదు. ఎప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఎర్రమిరపకాయల చట్నీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇంత మంచి రెసిపీకి లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.